తులసి యొక్క 10 పవర్ఫుల్ బెనిఫిట్స్. ఎటువంటి మెడిసిన్ లేకుండా జలుబు, దగ్గు మరియు అజీర్తి వంటి సమస్యలను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. 10 రకాల సమస్యలను రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. సాధారణంగా మన దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. మరి ఎందుకు ఇంకా ఈ సమస్యలతో బాధపడుతున్నారు? ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే 100లో 90% మందికి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. అందుకే వారి ఇంట్లో ఈ మొక్క ఉన్నా కూడా ఇన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నన్ను నమ్మండి, ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉపయోగిస్తే ఈ 10 రకాల సమస్యలకు మీరు ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చు. మీరు చేయాల్సిందల్లా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అందులోనూ 4వది, 7వది మరియు 9వ పాయింట్స్ని స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆయుర్వేదం ప్రకారం తులసి కఫ మరియు వాతములను సమతుల్యం చేయడంతో పాటు ఎన్నో ప్రయోజనాలను అందించే పవిత్రమైన మూలికగా ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదంలో దీని గురించి ఒక శ్లోకం ఉంది. తులసి కటుక తిక్త హృదయ దాహ పిపాసకృత్ దీపని కృత కృత్యాస్య ఛర్దార్చ కఫ వాతచిత్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, సురస, సులభ, బహుమంజరి, గౌరి మరియు దేవదుందుభి అని కూడా పిలువబడే తులసి పవిత్రమైనది. ఇది రుచిలో ఘాటుగా మరియు చేదుగా, తేలికగా మరియు పొడిగా ఉంటుంది. ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది శ్వాసకోశ రుగ్మతలు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులు, వాంతులు మరియు పేగు పురుగులను తొలగిస్తుంది. ఇది కఫ మరియు వాత దోషాలను సమతుల్యం చేస్తుంది మరియు శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఏళ్ల క్రితమే ఆయుర్వేద గ్రంథాల్లో వివరించిన తులసి ప్రయోజనాల గురించి ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. తులసి వల్ల కలిగే బెనిఫిట్స్లో మొదటిది ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే రోగాలు మనకు అంత దూరంలో ఉంటాయి. కాబట్టి రోగాలు రాకుండా ఉండాలంటే ముందు మనం మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అలాంటి ఇమ్యూనిటీని బలపరిచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తులసి ఎంతగానో సహాయపడుతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు మనకి జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. కానీ ఇలాంటి సమస్యలని మీరు తులసితో చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడి బాడీ డిఫెన్స్ మెకానిజంని పెంచుతాయి. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే దీన్ని ఎలా ఉపయోగించాలి? చాలా సింపుల్. 5-6 తాజా తులసి ఆకులను ఒక కప్పు నీటిలో 5 నిమిషాలు ఉడకబెట్టండి. అందులో తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగండి. ఇక రెండవది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. తులసి ఎక్స్పెక్టరెంట్ అండ్ మ్యూకోలైటిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఊపిరితిత్తుల నుంచి మ్యూకస్ని వదులు చేసి బయటకు పంపడంలో సహాయపడుతుంది. దానివల్ల కంజెషన్ క్లియర్ అవుతుంది. ఒకవేళ మీ ఎయిర్వేస్లో ఏదైనా వాపు ఉంటే దాన్ని కూడా దూరం చేస్తుంది. కాబట్టి వేడి నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ మరియు సైనసైటిస్ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ సమస్యకి ఇంటర్నల్గా ఉపయోగించుకోవాలనుకుంటే 5 తులసి ఆకులు, ఒక లవంగం మరియు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని మూడిటిని కలిపి చూర్ణం చేసుకోండి. 1 కప్పు నీటిలో ఈ చూర్ణాన్ని వేసి మరిగించండి. వడకట్టి రోజు 2 సార్లు గోరువెచ్చగా తాగండి. అంతే. ఎటువంటి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ లేకుండా మీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అవుతాయి. నెంబర్ 3, స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్, ఉదయం మేనేజర్తో మీటింగ్ అంటే స్ట్రెస్, ఇటు కుటుంబాన్ని అటు వర్క్ని బ్యాలెన్స్ చేయలేక స్ట్రెస్. ఇలా వయస్సు మరియు జెండర్తో సంబంధం లేకుండా చాలామంది ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ అవుతూ ఉంటారు. అది తెలియకుండానే ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తలనొప్పితో పాటు ఇంకా ఎన్నో సమస్యలకి కారణం అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ప్రతిరోజు ఇలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంటే మీ స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి తులసి మీకు తోడుగా ఉంటుంది. మీకు తెలుసా, తులసిని ఆయుర్వేదంలో అడాప్టోజన్గా వర్గీకరించారు. అంటే శరీరం ఒత్తిడికి అనుగుణంగా ఉండడానికి సహాయపడుతుంది మరియు
మానసిక సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. తులసి టీని క్రమం తప్పకుండా వాడడం వల్ల మీ నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది మరియు మానసిక స్థితి మెరుగుపడుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒక 10 ఆకులను వేడి నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి తాగండి. మీ స్ట్రెస్ ఖచ్చితంగా దూరం అవుతుంది. ఎప్పుడైనా మీరు బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. కానీ ఒక్క విషయం, రిలాక్స్ అయిన తరువాత తులసికి థ్యాంక్స్ చెప్తూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా చేస్తారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇందాక 4వ, 7వ మరియు 9వ పాయింట్ చాలా ముఖ్యమని చెప్పాను కదా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 4వ పాయింట్, గుండెని రక్షిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్తో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. హార్ట్ అటాక్తో మరణించడం అంటే హఠాత్తుగా ఒక కుటుంబం నడి రోడ్డు మీద పడటం. దురదృష్టవశాత్తు ఈ మధ్య ఇలాంటి వార్తలు ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కూడా మీ గుండె ఆరోగ్యాన్ని పెంచుకొని మీ కుటుంబానికి అండగా నిలబడాలి అనుకుంటే ఖచ్చితంగా తులసి మొక్కను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. దీన్ని ఉపయోగించడం వల్ల పూజించడం కంటే మంచి బెనిఫిట్స్ ని మీరు పొందవచ్చు. తులసి కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది మరియు ఆర్టరీస్ ని శుభ్రంగా ఉంచుతుంది. ముఖ్యంగా దీని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కూడా రక్షిస్తాయి. కాబట్టి ఒక గ్లాస్ నీటిలో రాత్రిపూట 10 ఆకులను నానబెట్టి ఉదయం పూట తినండి. ఇలా చేయడం వల్ల మీ గుండెని మీరే రక్షించుకోవచ్చు. ఇంకా ఇలాంటి టిప్స్, బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఫాలో చేయండి. ఇక 5వ పాయింట్, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. తులసి ఇన్సులిన్ సెక్రేషన్ని నివారించడంలో సహాయపడుతుంది మరియు గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుంది. ఇది డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటీస్ ఉన్న వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. ఇక ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే 10 ml తులసి, ఉసిరి మరియు వేప రసాన్ని 1/2 గ్లాస్ వాటర్లో కలిపి ప్రతిరోజు పరగడుపున తీసుకోండి. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి టిప్స్ ప్రతిరోజు మీ ఫీడ్లోకి వచ్చి వాలుతాయి. ఇక నెంబర్ 6, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మనలో చాలామంది వారంలో కనీసం ఒక్కసారైనా ఎసిడిటీ, బ్లోటింగ్ లేదా మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడు మనం దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి ఒక యాంటాసిడ్ కొనుక్కొని ఉపయోగిస్తాం. కానీ మీకు తెలుసా, ఇలాంటి యాంటాసిడ్లు తాత్కాలిక ఉపశమనం అందించడమే కాకుండా తిరిగి మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఇంట్లో చక్కగా తులసి మొక్కను పెట్టుకొని ఇలా మీరు ఇబ్బంది పడడం అవసరమా? కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు భోజనం చేసిన తర్వాత 2-3 తాజా తులసి ఆకులను నమలండి లేదా కొన్ని చుక్కల నిమ్మరసంతో తులసి టీ చేసుకొని తాగండి. ఇక 7వది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఇంపార్టెంట్ అన్నాను కదా, వినండి. హెయిర్ ఫాల్ అనేది ప్రస్తుతం యూనివర్సల్ ప్రాబ్లంగా మారిపోయింది. ఎవరిని పలకరించినా దీని గురించే మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే తులసి మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది మరియు స్కాల్ప్ మీద ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని యాంటీ ఫంగల్ లక్షణాలు దురద మరియు జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి. కొన్ని తాజా తులసి ఆకులను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ను గోరువెచ్చని కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు మరియు జుట్టుకి సున్నితంగా మసాజ్ చేయండి. 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత షాంపూ చేసేయండి. ఇక 8వది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తులసి కేవలం మీ ఆరోగ్యాన్నే కాదు, మీ అందాన్ని కూడా కాపాడుతుంది. చాలా మంది ముఖం మీద ముటిమలు, మచ్చలు మరియు ముడతలతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత కాస్ట్లీ క్రీములు ఉపయోగించినా ఎటువంటి రిజల్ట్ ఉండదు. అలాంటి వారికి తులసి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది, స్కిన్ని క్లియర్ చేస్తుంది.
ముఖ్యంగా దీని యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తామర మరియు రింగ్ వామ్ వంటి వివిధ చర్మ సమస్యలను హీల్ చేస్తాయి. కాబట్టి కొన్ని తాజా తులసి ఆకులను తీసుకొని పేస్ట్ తయారు చేసి మొటిమలు మచ్చలు ఉన్న చర్మంపై 15 నిమిషాలు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోండి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే వారానికి ఒకసారి తులసి పేస్ట్ను శాండిల్ పౌడర్ మరియు రోజ్ వాటర్ను ఉపయోగించి పేస్ట్లా తయారు చేసి అప్లై చేసుకోండి. ఇక 9వది ఓరల్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాలు దుర్వాసన, నోటి పూత మరియు చిగుళ్ల ఇన్ఫెక్షన్ను నివారిస్తాయి. ఇది నోటి పరిశుభ్రతను కాపాడే సహజ మౌత్ క్లెన్జర్గా పనిచేస్తుంది. నోటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తులసి ఆకుతో మరిగించిన నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి. దీనివల్ల మీ ఓరల్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి. ఇక 10వది డిటాక్స్ చేస్తుంది. మీకు తెలుసా, తులసి ఒక న్యాచురల్ డిటాక్స్గా పనిచేస్తుంది. తులసి దాన్ని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాల ద్వారా టాక్సిన్స్ను బయటకు పంపడం ద్వారా శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. అలాగే ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. తులసి టీ లేదా రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తం ఇంటర్నల్ క్లెన్సింగ్ జరిగి మెరుగైన రోగ నిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. చూశారు కదా, తులసి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, కానీ దీని ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్ని మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు యూజ్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఏ సమస్యకి ఉపయోగించారు అనేది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క కామెంట్ ఎందరికో స్ఫూర్తిగా మిగులుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, తులసి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయినప్పటికీ మోతాదు మించి తీసుకోవడం మంచిది కాదు. అలాగే ఇది కొంతమందికి పడకపోవచ్చు. వికారం మరియు వాంతులు, విరేచనాలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగచ్చు. అయితే దురద, పెదవులు, ముఖం, నోరు వాపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇటువంటి తీవ్రమైన అలర్జీ ఉన్నవారు ఉపయోగించే ముందు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించగలిగాం. 2 రాష్ట్రాల్లో ఎంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది? అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.